అస్మద్గురుభ్యో నమః. భక్తి ధారావాహిక వీక్షక ప్రజాపతులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు శుభాశంసలు అందజేస్తూ ఇవాళ చక్కగా స్వామివారి యొక్క కళ్యాణాన్ని ఇతర కార్యక్రమాల్ని కూడా నిర్వర్తించుకుంటూ ఉంటాం. ఈ సందర్భంగా స్వామివారికి సంబంధించి రామచంద్రునికి సంబంధించి ఒక చక్కటి మంత్రాన్ని శ్లోకాన్ని మనం చెప్పుకుందాం. ఇది శ్రీమద్భాగవతంలో వేదవ్యాసుల వారు మనకిచ్చింది. నమో బ్రహ్మణ్య దేవాయ రామాయ అకుంఠ మేధసే ఉత్తమ శ్లోకధుర్యాయ న్యస్తదండార్పిత అంఘ్రయే. ఇది చాలా అత్యద్భుతమైన శ్లోకము. ఋగ్వేద మంత్రాల సారము, అలాగే వేదాంత దేశకుల వంటి పెద్దలు చెప్పిన దానికి ఇది మూలము కూడా. ఏమిటది? నమో బ్రహ్మణ్య దేవాయ. స్వామి, పరతత్వాన్ని నువ్వయ్యా మానవ రూపంలో వచ్చావు మా కోసం. నమో బ్రహ్మణ్య దేవాయ, లేదు బ్రహ్మణ్యులందరికీ కూడా ఆరాధనీయుడివి నువ్వు, అలాంటి వాడివి. రామాయ అకుంఠ మేధసే, రామావతారంలో మానవుడిగా వచ్చిన అత్యద్భుతమైన బుద్ధిబలాన్ని ప్రకటించాడు. అకుంఠ మేధసే ఉత్తమ శ్లోకధుర్యాయ, రామో నామ జనై శృత అని చెప్పి రాముడని పేరుందని లేదు, రామో నామ అంటూ పేరు కూడా చెప్పాడు. ఎందుకని? కీర్తి, అసలు పేరు వింటే చాలు ఎవరైనా అడగక్కర్లేట. అందుకని ఉత్తమ శ్లోక ధుర్యాయ న్యస్తదండ అర్పిత అంఘ్రయే. మహర్షులంతా ఏమన్నారో తెలుసునా? మేం తపస్సు చేస్తూ రాక్షసులు ఎవరైనా వస్తే వాళ్ళని శిక్షించవచ్చు, కానీ శిక్షించలే. న్యస్తదండాహ వయం రాజన్ అన్నారు అక్కడ. న్యస్తదండ అర్పిత అంఘ్రయే, వాళ్ళందరూ కూడా దండించే విభాగం అంతా నీకే వదిలిపెట్టి నీకోసం తపస్సులు చేశారు. అలాంటి మహానుభావుడివి, మాకు రక్షణ కలిగించు. ఇది శ్రీరామ స్తుతి. ఈ ఒక్కరోజే కాదు, మీరు గనక చక్కగా 3-4 నెలలు లేదా కొన్నాళ్ల పాటు శ్రద్ధగా దీన్ని పారాయణ చేసినట్టయితే 108 సార్లు అయితే ఉత్తమోత్తమము, లేదా 21 సార్లు చేసినట్టయితే కీర్తి, పదవి, గౌరవం, సమాజంలో ఒక ప్రత్యేకత లభిస్తుంది. ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి, సర్వకార్యములకు సిద్ధి జరుగుతుంది. అంటే మీరు ఒకవేళ కష్టపడాల్సి వచ్చినా కూడా ఆ కష్టములో కూడా సత్ఫలితాలే మీకు లభిస్తాయి. అది విశేషం. నమో బ్రహ్మణ్య దేవాయ రామాయ అకుంఠ మేధసే ఉత్తమ శ్లోకధుర్యాయ న్యస్తదండార్పిత అంఘ్రయే. ఇది విశేషం. అంచేత స్వామి మనకి సర్వ విధములైన శుభములు క్షేమములు కలిగిస్తాడు. ఇది శ్రీరామస్తుతి వేదవ్యాసుల వారు నోరారా నవమ స్కంధంలో గానం చేసిన స్తోత్రవిధి. శ్రీరామనవమి సందర్భంగా మనం ప్రారంభించుకుందాం. ఉదయము సాయంకాలం కూడా పారాయణ చేసుకోవచ్చు. ఇది చాలా విశేషమైన శ్లోకం. సమస్త సన్మంగళాని సంతు.